శ్రీమతి నమః. చిన్న కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది పడినా వెంటనే ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఖచ్చితంగా బాధపడినప్పుడు అలా చేయటం సహజం. కానీ తన మానాన్నే కోల్పోయింది ఒక స్త్రీమూర్తి. బయటికి వచ్చింది, ధైర్యంగా నిలబడింది. ఆ స్త్రీమూర్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం 17వ శతాబ్దానికి వెళ్ళాలి. అంటే షాజహాన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. షాజహాన్ ఒక కామ పిశాచి. తన కూతుర్ని కూడా ప్రేమించేవాడు అనమాట. కూతుర్ని ప్రేమించేవాడు అంటే అందరికీ ఆమోదయోగ్యమైన తండ్రికి కూతురికి ఉన్న సంబంధం కాదు. వాడు ఆ అమ్మాయిని కామంతో చూసేవాడు అనమాట. వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నేను నా నోటితో చెప్పక్కర్లేదు కదా, అలాంటి నీచమైన సంబంధం ఉండేదిట. దీని గురించి ద ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అని చెప్పి గ్రంథంలో రాశారు. అందులో ఉంటుంది ఈ మొత్తం చరిత్ర షాజహాన్ గురించి. షాజహాన్ గురించి మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు షాజహాన్ గురించైనా, అక్బర్ గురించైనా, బాబర్ గురించైనా ఏం చదువుకున్నాం? పరమత సహనం కలవాడు అని, రాజపుత్ర స్త్రీలని వివాహం చేసుకునేవాడని, ఎన్నో ఉపాధి పనులు చేసేవాడని, ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో మన అందరికీ పెట్టేశారు. అలా ఎందుకు పెట్టారు అంటే ఈ బాబర్ అయినా, అక్బర్ అయినా, షాజహాన్ అయినా సరే వాళ్ళు చేసే వ్యధ పనులు బయటికి రాకుండా ఉండాలి అంటే మనం మంచి పనులు చేసినట్లు నటించాలి. మన దేశం మీదకి దండయాత్రకి వచ్చి మన సొమ్ము తీసుకుని ఆ సొమ్మునే మనలో బలహీనంగా ఉంటారు కదా, వాళ్ళ మీద పెట్టుబడి పెట్టేవారు అనమాట. అంటే వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అనమాట. ఇవన్నీ నమ్మేసి మన వాళ్ళు ఏం చేశారు అంటే మన పుస్తకాల్లో వాళ్ళ చరిత్రలని పేజీలు ఎక్కించేశారు. అవే మనం పరీక్షల్లో కూడా రాసేసాం. అయితే ఈ షాజహాన్ కి మతపిచ్చి మదపిచ్చి రెండూ ఉన్నాయన్నమాట. చెప్పాలి అంటే మదన కామరాజు అంటారు చూసారా, అలాంటి వాడనమాట. కనిపించిన ఏ స్త్రీని వదిలిపెట్టేవాడు కాదు. పైగా ఎంత అసహ్యకరమైన మాట అనేవాడు అంటే, మిఠాయి ఏ కుట్లో కొంటే ఏంటి, రుచిగా ఉండదా అని చెప్పి అడిగేవాడట. అంత దరిద్రుడు ఈ షాజహాన్. ప్రేమకి గుర్తుగా తాజ్ మహల్ ని కట్టించాడు అని చెప్పి మనం అంటాం కదా. తాజ్ మహల్ ని కట్టించాడా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ తాజ్ మహల్ గురించి మనకి ఏం తెలుసు? ముంతాజ్ బేగం గురించి కదా తెలుసు. ముంతాజ్ బేగం మీద ప్రేమతో ఆ తాజ్ మహల్ ని కట్టించాడు అని చెప్పి మనం చదువుకున్నాం. కాదు చదివించేలా చేశాడు మనల్ని. అయితే ఈ ముంతాజ్ని వివాహం చేసుకునేటప్పటికి 1621లో షాజహాన్కి 20 ఏళ్ళు, ముంతాజ్కి 19 ఏళ్ళు అనమాట. ముంతాజ్కి 8 మంది ఆడపిల్లలు, 6 మగపిల్లలు అనమాట. అంటే మొత్తం 14 మంది సంతానం. ఈ 14 మంది సంతానంలో చివరి కానుపులో పాపం ఆవిడ 36 గంటల సేపు ఆ ప్రసవ వేదనని భరించలేక కన్ను మూసేసింది అనమాట. అంటే షాజహాన్ ను ముంతాజ్ మీద ప్రేమగా చూడలేదు, పిల్లల్ని కని ఒక యంత్రంలా చూశాడు. 40 ఏళ్లకే కన్ను మూసింది ముంతాజ్. ఆ ముంతాజ్ తర్వాత ఎలాగో తన కూతుర్ని దగ్గర పెట్టుకున్నాడు కదా, ఆ కూతురి మీద తన కామవాంఛ తీర్చుకునేవాడు. అలాగే షాజహాన్ మేనత్త ఆవిడ మీద కూడా తన కామాన్ని తీర్చుకుని పాపం ఆవిడ చచ్చిపోయే వరకు తన దగ్గరే పెట్టుకున్నాడు అనమాట. ఇలా కనిపించిన ప్రతి స్త్రీని వాడు కామంతోనే చూసేవాడు, తన గదికి రప్పించుకునేవాడు అనమాట. అక్బర్ మీనా బజార్కి వెళ్ళాలి అని అనుకుంటే స్త్రీ వేషంలో వేసుకుని వెళ్ళాడు. ఆ కథ మనకి ఎలాగో తెలుసు కదా. అక్బర్ అయితే కనీసం దొంగతనంగా అయినా వెళ్ళాడు. ఈ షాజహాన్ అయితే అలా కాదు. ఏంటి నన్ను ఎవరేమంటారు అని చెప్పి దర్జాగా ఒక మేనాలో ఈ మీనా బజార్కి వెళ్ళి, ఆ మీనా బజార్లో అందరూ గొప్ప గొప్ప స్త్రీలు కూర్చుంటూ ఉండేవారు అనమాట ఆ దుకాణాల్లో. ఆ దుకాణాల దగ్గర ఎవరైతే అందంగా కనిపించారో ఆ స్త్రీని చూసి సైగ చేసేవాడు అనమాట. ఆ సైగను చూసి దగ్గర ఉంటారు కదా సైనికులు, వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ స్త్రీని ఆ రోజు సాయంత్రం ఈ షాజహాన్ దగ్గరికి తీసుకొచ్చేవారు. ఒకవేళ ఆ స్త్రీ నేను రాను అంటే అక్కడ చంపేసేవారు. పాపం ఆ స్త్రీ తన దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత అసహ్యంగా ఆ అమ్మాయితో ప్రవర్తించేవాడు అంటే, తను సుఖపడే వరకు ఆ అమ్మాయిని పీడించుకుని తిని తన మోజు తగ్గే వరకు ఆ అమ్మాయిని తన దగ్గర ఉంచుకుని అప్పుడు వదిలిపెట్టేవట. ఇలా వదిలిపెట్టిన స్త్రీలు వాళ్ళకి ఆత్మాభిమానంతో చావలేక బ్రతకలేక, కొంతమంది ఏమో పిల్లల కోసం బ్రతికితే, కొంతమంది ఏమో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవారు. ఇలా స్త్రీని ఎలా చూసేవాడు అంటే కామంతో మాత్రమే చూసేవాడు అనమాట. కనిపించిన ప్రతి స్త్రీని వాడు వదిలిపెట్టలేదు, అందరినీ తన పక్కకి రప్పించుకునే ఉన్నాడనమాట.
అంత కాముకుడు షాజహాన్. ఈ షాజహాన్ చెర నుంచి బయటపడిన స్త్రీలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని అనేవాళ్ళంట, షాజహాన్ భుజించిన పలహారమా, బాగున్నావా అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడేవారు అనమాట. షాజహాన్ కాలంలో ఆడవాళ్ల పరిస్థితి అలా ఉండేది. అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, షాజహాన్ చాలా గొప్పవాడు, తాజ్మహల్ కట్టించాడు, మనకి ఎన్నో మంచి పనులు చేసి పెట్టాడు అని చెప్పి పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు. నిజమైన చరిత్ర చదవాలి అంటే మీరు ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకం కానీ, కోట వెంకటాచలం గారు రాసిన పుస్తకాలు కానీ చదివితే మనకి నిజమైన చరిత్ర అర్థమవుతుంది. సరే, ఈ షాజహాన్ గురించి నేను ఎందుకు చెప్పాను అంటే ఎంత కామ పిశాచో తెలియడం కోసం చెప్పాను. అప్పటి కాలంలో షాజహాన్ ఉన్నాడంటే 17వ శతాబ్దంలో. ఇప్పుడు ఈ 2024లో కూడా ఒక షాజహాన్ ఉన్నాడు. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లో అనమాట. ఈ షాజహాన్ ఒక ట్రక్ డ్రైవర్. అలా ట్రక్కులు నడుపుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ కూరగాయలు అవన్నీ కూడా అమ్ముకుంటూ ఉండేవాడు. ఈ షాజహాన్ మేనమామ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సభ్యుడు అనమాట. తన మేనమామ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి తిను కూడా ముందు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే దాని నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చేస్తాడు అనమాట. ఈ తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత తన ట్రక్ జీవితాన్ని వదిలిపెట్టేసి గూండాల అవతారం ఎత్తుతాడు. ఒక ఫిష్ ట్రేడింగ్ కంపెనీని స్థాపిస్తాడు. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, ఈ చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆ వ్యాపారులందరినీ చేతిలో పెట్టుకుని తను అజమాయిషి చలాయిస్తూ ఉండేవాడు. గవర్నమెంట్ భూములు గాని తనకి కావాలి అని తను చూపి ఏది పడితే ఎక్కడ పడితే ఆ ఆస్తిని తెచ్చేసుకోవాలన్నమాట. అది ఆస్తి అయినా సరే, అమ్మాయి అయినా సరే. అయితే నేను కొంచెం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే బోల్డ్ అంతా సంపాదించేసిన తర్వాత ఇప్పుడు తను చేస్తున్న పనులు ఎవరికీ తెలియకుండా ఉండాలి అంటే తను మంచివాడిగా నిరూపించుకోవాలి కదా. అందుకే నేను చేసేవాడు అంటే యూత్ ని ఆకర్షించారు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, యూత్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలి అనేది వాళ్ళకి అర్థమైందనమాట. ఈ సెల్ ఫోన్స్ ఇవ్వడము, బైకులు ఇవ్వటము, ఉద్యోగాలు ఇవ్వటము, ఇలాంటి వాటిని ఎరవేసేవాడు. పాపం వాళ్ళవన్నీ నిజమని నమ్మేసి ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా పేద పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళకి వివాహం చేయడానికి సహకరించడము, అలాగే పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి సహకరించడము, ఇలాంటివన్నీ చేయటం వల్ల అక్కడ వాళ్ళందరూ షాజహాన్ని ఒక దేవుళ్ళ చూసేవారు. మనకి ఎప్పటి నుంచో ఉంది కదా, వాడు ఎలాంటి వాడైనా సరే, వాడి సంపాదన ఎలా సంపాదించినా సరే మనకి అవసరంలో ఆదుకుంటే వాడిని దేవుళ్ళ చూస్తాం. వాడు ఎలాంటి వాడు అనేది మనకు అవసరం లేదు, మనం పట్టించుకోం. ఎందుకంటే అక్కడ మన నీతి తీరిపోతుంది కాబట్టి మనం మిగతా ఏ విషయాలు పట్టించుకోం. ఈ పనులన్నీ వాడి సొంత సొమ్ముతో ఏమైనా చేశాడా? కాదు, అక్రమంగా సంపాదించే డబ్బుతోటే ఆ డబ్బునే మళ్ళీ మనకి ఎరవేసేవాడు. అసలు ఈ షాజహాన్ ఎంత పేరు సంపాదించేసుకున్నాడు అంటే ఈ పశ్చిమ బెంగాల్లో షాజహాన్ అంటే తెలియని వాళ్ళు లేరనమాట. అంతగా ప్రాచుర్యంలోకి వచ్చేసాడు. అయితే ఇతని మీద 42 ఎఫ్ఐఆర్ కేసులు నమోదై ఉన్నాయి. అక్కడికి ఏదైనా సరే పోలీస్ స్టేషన్ కి ఒక కేసు ఏదైనా వచ్చింది అంటే ఆ కేసు వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా ఆ కేసుని ఈ షాజహాన్ దగ్గరికి పంపించేవారట. అప్పుడు ఆ షాజహాన్ ఆ కేసుని టైటిల్ చేసేవాడు అనమాట. అంటే తనకి అనుగుణంగా మార్చుకునేవాడు అనమాట. తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని బ్రతకనిచ్చేవాడు కాదు. అలాగే తను ఉన్నంతసేపు తనకి పోటీగా ఇంకొక పార్టీ రాకూడదు, తనకి ఎదురుగా ఎవరు నిలబడకూడదు అనమాట. అలా ఎవరైనా సరే తనకి పోటీగా నిలబడితే వాళ్ళని దారుణంగా చంపేసేవాడు, ప్రాణాలు తీసేసేవాడు. పాపం మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, బతికుంటే బలుసాకు తినొచ్చు అని అనుకుంటారు కదా. అందుకని చెప్పి వాడు ఎన్ని అక్రమాలు చేసినా సరే బ్రతికి ఉండడం కోసం నోరు మూసుకుని కూర్చుంటారనమాట. కానీ మరి ఎంత బలవంతుడు కదా, ఇన్ని అక్రమాలు చేసినా ఎప్పుడు ఎవరు బయటికి తెప్పించలేదు కదా, మరి వీడు బయటికి ఎలా వచ్చాడు అనే సందేహం మనకు కూడా కలుగుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యం స్కామ్ లో ఈ షాజహాన్ బయటపడ్డాడు. అప్పుడు అందరికీ తెలిసింది. ఈ రేషన్ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో, ఎప్పుడైతే ఇతన్ని పోలీసులు తీసుకువెళ్లారో అప్పుడు ఒక అమ్మాయి, కనికా దాస్ అన్నమాట, ఆ అమ్మాయి బయటికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అన్ని బయట పెట్టేస్తుంది. మనం ఒక నెల రోజుల క్రితం ఈ అమ్మాయి గురించి మనం వీడియో కూడా చేసుకున్నాం అనమాట. అసలు ఈ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళకి భద్రత లేదు, మేము బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ అమ్మాయి ఏ విషయం చెప్పిందంటే ఈ షాజహాన్ తాలూకు వాళ్ళు ఏం చేసేవారట, ఆ ఊళ్ళో సుందరబన్స్ అని ఆ ఊరు అనమాట, ఆ ఊళ్ళో ఎవరైనా అందమైన స్త్రీ కనిపిస్తే
ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి సాయంత్రం రావాలి అని చెప్పేవారు. అచ్చం ఆ షాజహాన్ ఎలా చేసేవాడు వీడు కూడా అలాగే చేశాడు. పేరు పెట్టుకున్నాడు కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి అందుకని. అయితే రాలేదు అని అనుకుంటే ఆ అమ్మాయిని చంపేసేవారు. బలవంతంగా వచ్చి అమ్మాయిని గన్ పెట్టి పీక మీద తీసుకువెళ్ళేవారు వాళ్ళ పొలిటికల్ ఆఫీస్ కి. తీసుకువెళ్ళి అక్కడ కనీసం ఒక 100 మంది ఉంటే ఆ 100 మంది కూడా ఈ అమ్మాయి మీద పడి ఈ అమ్మాయిని బాధ పెట్టేసేవారు. ఎంత అలా బాధ పెట్టేవారో తెలుసా, వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు కూడా అమ్మాయిని వదిలిపెట్టేవారు కాదట. ఆ 100 మంది ఉంటే 100 మంది, 10 మంది ఉంటే 10 మంది, 15 మంది ఉంటే 15 మంది, అందరూ కలిపి ఆ అమ్మాయి మీద రాక్షసుల్లా పడిపోయి బ్రతుకుంటే ఇంటికి పంపించేవారంట, చచ్చిపోతే శ్మశానానికి పంపించేసేవారంట. అలా 300 అమ్మాయిల్ని రేప్ చేసి పాడేశాడు అంటే వాడు ఎలాంటి వాడు ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి వాడి గురించి మాట్లాడాలి అంటే ప్రతి వాళ్ళు భయపడిపోయేవారు. ఎందుకు భయపడిపోయేవారు అంటే వాడి గురించి ఎవరైనా మాట్లాడితే వచ్చి చంపేసేవాడు అనమాట. అందుకని అతని గురించి బయట పెట్టడానికి అందరూ భయపడిపోయేవారు. అలా అంతమంది ఎవరైతే ఉన్నారో రేప్ చేయబడిన వాళ్ళు, ఆ ఉన్న వాళ్ళందరిలో కనికాదాస్ ఒకళ్ళు, అలానే రేఖా పాత్ర అని అమ్మాయి ఒకరనమాట. ఈ కనికాదాస్ ఏం చేసిందంటే ఎప్పుడైతే మీడియాకి చెప్పేసిందో అప్పుడు బయట ప్రపంచానికి ఈ విషయం అంతా తెలిసిపోయింది. తెలిసిపోతే ఆటోమేటిక్ గా మీడియా ఫోకస్ చేసేస్తుంది కదా. అప్పుడేమో మీడియా ఎప్పుడైతే ఫోకస్ చేసేస్తుందో ఈ షాజహాన్ ఏం చేస్తాడు అంటే ఈ కనికాదాస్ ఇంటి మీదకి దాడికి పంపిస్తాడు అనమాట. ఎంత క్రూరంగా దాడి చేస్తారు అంటే కనికాదాస్ లోపల ఉంటే వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి ఆ జుట్టు పట్టుకుని కిటికీకి లాగుతారనమాట. ఇలాగ గట్టిగా లాగి పాపం ఈ కనికాదాస్ చేతులు చిన్నపిల్ల ఉంటే ఆ చిన్నపిల్లను కూడా బయటికి విసిరేశారు. ఏమాత్రము కనికరం లేకుండా తన గురించి చెప్పిందని ఆ కనికాదాస్ అలా చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ షాజహాన్ ఏమనుకున్నాడు అంటే నేను చాలా గొప్పోడిని, నా జోలికి రావాలి అంటే ఎవరైనా సరే భయపడిపోవాల్సిందే అని అనుకున్నాడు. కానీ కలకత్తా హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఎవరో కలకత్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారనమాట. అప్పుడు కోర్టు అడిగింది, అదేంటి ఇన్ని జరుగుతున్నా సరే ఎందుకు బయటికి రాలేదు అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారట, మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మీరే ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు కదా అంటే అప్పుడు ఆ హైకోర్టు ఒప్పుకోకుండా అసలు మా దాకా రాలేదు, మేమేమి ఇలా కల్పించుకోవద్దు పోలీసులని మేమేమి అనలేదు అని చెప్పి అప్పుడు ఈ కలకత్తా హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఈ షాజహాన్ ని పట్టుకోమని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత అరాచకాలు సృష్టించాడనమాట. అసలు వింటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది కదా. అలాంటి వాడు ఈ షాజహాన్. అలాంటి షాజహాన్ బారిన పడిన అమ్మాయే రేఖా పాత్ర అనమాట. ఈ అమ్మాయిని కూడా అత్యాచారం చేశారు. అయితే ఈ అమ్మాయి అయ్యో నాకు బాధ కలిగింది, నా శరీరానికి ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా ఆ అమ్మాయి బయటికి వచ్చింది. బయటికి వచ్చి బసీర్హాట్ లోక్సభ స్థానం నుంచి ఆ అమ్మాయి పోటీ చేస్తోంది. నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పవారు అంటే నువ్వెందుకమ్మా బాధితురాలు అవుతావు, నువ్వు బాధితురాలు కాదు, నువ్వు శక్తి స్వరూపిణివి అని ఆ అమ్మాయి వెన్ను తట్టారు. ఆవిడ ధైర్యానికి మెచ్చుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆవిడ ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు వస్తే ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగనివ్వదు. అక్కడ గట్టి పోటీ దీదీకి. చూద్దాం దీదీనా రేఖానా. ఇప్పుడు ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే ఎవరైనా సరే పరాయి వాళ్ళు మన మీద దండయాత్ర చెయ్యాలి అంటే ఏం చేస్తారు అంటే ముందుగా పిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే పిల్లల్ని ఏదైనా చేశారు అని అనుకోండి తల్లిదండ్రులు ఊరుకోరు కదా. ఆ తర్వాత ఏం చేసేవారు, ఆడవాళ్ళని టార్గెట్ చేసేవారు. ఆడవాళ్ళని ఎత్తుకుపోవటం, అత్యాచారాలు చేయటం ఇవన్నీ చేసేవారు. ఆ తర్వాత వీళ్ళకి లోకులు ఎవరు, బ్రాహ్మణులు అనమాట. ఆ బ్రాహ్మణులని టార్గెట్ చేసేవారు. నేను కాకినాడలో ఏం జరిగింది, పాపం అతను అర్చన చేయడం కోసం ఆ పాలేదో పక్కన పెట్టాట, పోని మర్చిపోయాడు. మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయొచ్చు కదా. అతను గుర్తు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే పాపం గుడికి వచ్చి ప్రసాదం తీసుకోలేదు అని చెప్పి ప్రసాదం తీసుకుంది కానీ అని చెప్పి పిలిచినందుకు పాపానికి వచ్చి దవ్వడ మీద కొట్టి కాలుతో తన్నారు. అలా ఎందుకు తన్నావని ఇంకొక అతను అడిగితే అర్చకులు ఆ అర్చకులను కూడా కాలుతో తన్నాడంట. ఎంత ఖండకారం ఉంటే వీళ్ళు ఇలా
ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో మాధవీలత గారు అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుగా నిలబడ్డారు కదా, అప్పుడు అందరూ ఏమన్నారు, ఆవిడ ఓడిపోతారు, గెలవరు అని చెప్పి ఆవిడ నానా మాటలు మాట్లాడారు. అంటే ఒక చెడుకి ఎవరు ఎదురు నిలబడకూడదు, నిలబడితే మనం వెనకాలకి లాగేస్తాం, మనకి పోటీగా ఎవరైనా నుంచున్నారు అంటే. ఎందుకంటే మనం బాగుపడటం మనమే చూడలేం కాబట్టి. ఆవిడకి లేనిపోనివన్నీ అంటగట్టేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైనా ప్రాణాలకి ఎదురొడ్డి అలా నించోగలరో చెప్పండి? అలా నుంచున్నందుకు ఆవిడకి ధైర్యంగా మనం సపోర్ట్ ఇవ్వకపోగా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ రేఖా పాత్ర కూడా ధైర్యంగా బయటికి వచ్చి నిలబడ్డారు. ఆవిడ్ని కూడా మనం సపోర్ట్ చేశాము అని అనుకోండి, ధైర్యంగా ఇంకొక నలుగురు బయటికి వచ్చి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తారు. ప్రశ్నించకపోయినా కనీసం మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేయటం మొదలు పెడతారు. మనం ఏం చేయడం నేర్చుకున్నామంటే, కొన్ని దశాబ్దాల నుంచి కుంభకర్ణుడికి శాపం ఉంది కాబట్టి నిద్రపోయాడు. నిజంగా నిద్రపోయిన వాడిని నిద్ర నుంచి లేపచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాడిని నిద్ర నుంచి లేపలేం కదా. మనం నిద్ర నటిస్తున్న వాళ్ళం కాబట్టే మనం అసలు మేలుకోలేకపోతున్నాం. ఎక్కడ ఏం జరిగిందని తెలుసుకోలేక నాకెందుకులే అని చెప్పి నిమ్మక నీరెత్తినట్టు మనం ఉంటున్నాం. ఈ పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన అక్కడ మాత్రమే జరగలేదు, భారతదేశంలో ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరిగితే ఆ ఫైల్స్ అని మనం రికార్డ్ చేసుకోవడమే. కాశ్మీర్ లో జరిగితే కాశ్మీర్ ఫైల్స్, కర్ణాటకలో జరిగితే కర్ణాటక ఫైల్స్, బెంగాల్లో జరిగితే బెంగాల్ ఫైల్స్, ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫైల్స్. ఇలా ఎక్కడ జరిగితే ఆ ఫైల్స్ అని చెప్పి పేరు పెట్టుకుని ఇలా మాట్లాడుకోవడంతోనే సరిపోతుంది. మనం ప్రశ్నించాలి. ప్రశ్నించలేదు అని అనుకోండి, వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ గోవధ నిషేధించమని చెప్తే అప్పుడు ఉన్న ప్రభుత్వాలు రెండు అసలు గోవధని నిషేధించకూడదని చెప్పి పట్టుకొని కూర్చున్నాయంట. అవేంటో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. ఇలా ప్రతి చోట అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు గోవధని నిషేధిస్తాము అని చెప్పి వాజ్పేయి గారి ప్రభుత్వం చెప్తే నిషేధించకూడదని చెప్పి పట్టుబట్టుకుని కూర్చుంది. ఆ తర్వాత యూపీలో కూడా పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనే జరిగిందనమాట. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేసేవారు. అలా అత్యాచారాలు చేసేస్తుంటే ఆడవాళ్ళు ఇక భరించలేక ఏం చేశారంటే, ఒక రోజు రోకల బండలు పుచ్చుకుని ఎవరైతే మీద కూర్చోడో వాళ్ళ తలలు పగలగొట్టి పడేశారు తెలుసా. వాళ్ళందరూ కలిసి గులాబీ దళంగా ఏర్పడి వాళ్ళు ఎదుర్కొన్నారు. మళ్ళీ వాళ్ళ జోలికి రావాలంటే భయపడేవారట. అలా గనక స్త్రీమూర్తి తయారయ్యి ఎదురు నిలబడింది అని అనుకోండి, మన వంక చూడడానికి కూడా వాళ్ళు భయపడతారు. తల దించుకుని కూర్చుంటే ఆ తలని పాతాళంలోకి తొక్కేస్తారు. కాబట్టి కనీసం మనం వాళ్ళని డైరెక్ట్ గా ఎదిరించలేకపోవచ్చు, మాటతో చెప్పచ్చు, చేతతో చెప్పచ్చు. అన్నిటికంటే రాజ్యాంగం మనకి ఒక హక్కునిచ్చింది. ఆ ఆయుధంతో మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మనకి ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాము అని అనుకోండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన గాని, అప్పట్లో యూపీలో జరిగిన సంఘటన గాని, మొన్న కాకినాడలో జరిగిన సంఘటన గాని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. దయచేసి మనం అందరం నిద్ర నటించటం మానేద్దాం. నిద్రలోంచి ఎప్పటికైనా సరే లేచి కూర్చుని మనం ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టాము అని అనుకోండి, మన గమ్యం ఏంటో మనకి అర్థమైపోతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.